అందరికీ నమస్కారం. నా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు సైలో సిరీస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో భాగంగా 6th ఎపిసోడ్ అయిన ద రిలీఫ్తో మీ ముందుకు వచ్చా. ప్రీవియస్ ఎపిసోడ్ అయిన ద జెనిటర్స్ బాయ్లో జూలియట్ నికోల్స్ మేయర్ రూత్ జాన్స్ మరియు డిప్యూటీ మాన్స్ మర్డర్ మిస్టరీని ఛేదించిన తరువాత టెంపరీ మేయర్ అయిన బెండాన్ని కలిసి 2 days లీవ్ కావాలి అని మెకానికల్ లెవెల్స్కి వెళ్ళి అక్కడ జార్జ్ సీక్రెట్గా దాచిన ఒక పురాతన రిలెక్ టాయ్ని తీసుకుని దానితో సూసైడ్గా క్లోజ్ అయిన జార్జ్ ఫైల్ను మళ్ళీ ఎలా ఓపెన్ చేయగలిగిందో ఇప్పుడు మనం ఎపిసోడ్ 6 అయిన ద రెలిక్లో చూద్దాం. ఎపిసోడ్ 6 జూలియట్ నికోల్స్ జార్జ్తో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో జూలియట్ నికోల్స్ జార్జ్ దగ్గర ఉన్న రిలెక్టాయ్ని చూస్తూ మెకానికల్లో జనరేటర్ పక్కన ఉన్న గోడలపై జార్జ్ ప్రమాదకరమైన వాడు అనే రాతలు ఉన్నాయి అని జార్జ్తో అంటుంది. దానికి జార్జ్, నీ జనరేటర్ గోడలపై నువ్వు అలా రాయనివ్వవు. ఒకవేళ జార్జ్ కంప్యూటర్ గాయ్ అని ఉంటే నమ్మవచ్చు, కానీ జార్జ్ ప్రమాదకరమైన వాడు అని రాస్తే అదైతే నేను మాత్రం కాదు, వేరేవారెవరో అయి ఉంటాడని జార్జ్ జూలియట్ నికోల్స్తో అంటాడు. అలా గోడలపై ఉన్న రాతలను జార్జ్ భయంకరమైన వాడు అనే రాతలను జూలియట్ గ్రహించి ఎందుకో జార్జ్ మీద అనుమానం కలిగి నేను మాత్రమే ఈ శైలో మొత్తానికి ఫ్రెండ్నా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దానికి నువ్వు మాత్రమే నా ఏకైక ఫ్రెండ్ అని చెబుతాడు. అప్పుడే జార్జ్ తన దగ్గర ఒక పనిచేయ వాచ్ని జూలియట్ నికోల్స్కి గిఫ్ట్గా ఇస్తాడు. కొద్ది రోజుల తర్వాత మెకానికల్ కింద ఉన్న సీక్రెట్ ప్లేస్ అయిన డెగ్గింగ్ మెషిన్ దగ్గర మళ్ళీ కలుస్తారు. అప్పుడు జూలియట్కి జార్జ్ ఇంతకుముందు ఇచ్చిన పాడైపోయిన వాచ్ని రిపేర్ చేసి జార్జ్కి చూపిస్తుంది. అది చూసి జార్జ్ ఈమె దీనిని ఎలా బాగు చేసింది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే జూలియట్ నికోల్స్ జార్జ్ను ఏమిటి నిన్ను వెంటాడే పెద్ద ప్రశ్న ఈ శైలోలో అని అడుగుతుంది. అప్పుడు జార్జ్, నా దగ్గర ఒకటి కాదు చాలా ప్రశ్నలు ఉన్నాయని అంటాడు. అసలు ఈ శైలోకి బయట ఏమి ఉంటుంది? మనకు క్యాఫెటేరియాలో కనిపించే సెన్సార్ కెమెరా పరిధి దాటి ఏముంటుంది? అసలు మనం ఈ శైలోలో ఎందుకు ఉన్నాం? ఇంకా ఎంతకాలం ఉండాలి? మనకి ఇంకా ఈ శైలోలో జీవించడానికి ఎంత సమయం ఉంది అనే ప్రశ్నలు ఉన్నాయి అని జార్జ్ జూలియట్ నికోల్స్తో అంటాడు. అప్పుడే జూలియట్ నికోల్స్ నిద్రలోంచి లేచాక స్టోరీ ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రజెంట్కి వస్తుంది. డిప్యూటీ మాన్స్ మేయర్ రూత్ జాన్స్లను చంపిన జ్యుడిషియల్ ఏజెంట్ అయిన డగ్లస్ ట్రంబుల్ను రాబర్ట్ సిమ్స్ శైలో నుండి కిందకి తోసేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి జడ్జ్ మెడోస్తో ఈ కేసు క్లోజ్ చేయిస్తాడు. జడ్జ్ మెడోస్ ఇంకా డగ్లస్ ట్రంబుల్ చనిపోయాడు, ఆ కేసు జోలికి ఇంకా వెళ్ళొద్దు అని షరీఫ్ జూలియట్ నికోల్స్కి చెప్పినా సరే జడ్జ్ మెడోస్కి తెలియకుండా తన డిప్యూటీ అయిన పాల్ బిల్లింగ్స్ను తీసుకుని చనిపోయిన డగ్లస్ ట్రంబుల్ ఇంట్లో సోదా చేయడానికి వెళ్తుంది. అక్కడ డిప్యూటీ పాల్ బిల్లింగ్స్కి తెలియంది ఏంటి అంటే ఆ బాత్రూమ్ కబోర్డ్లో జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్కి తెలియకుండా జార్జ్కి చెందిన రిలెక్ టాయ్ని అక్కడ పెట్టేసి పాల్ బిల్లింగ్స్ని అక్కడ వెతకమంటుంది. ఈలోగా జూలియట్ నికోల్స్ ఏమీ తెలియనట్టు డగ్లస్ హిల్ సోదా చేస్తూ ఉంటుంది. ఇంతలో జూలియట్ పెట్టిన ఆ రిలెక్ టాయ్ని పాల్ బిల్లింగ్స్కి దొరుకుతుంది. ఆ మరుసటి రోజు శైలోలో మేయర్ రూత్ జాన్స్ మరియు డిప్యూటీ మాన్స్ల మరణాన్ని అందరూ ఆ బాధను మర్చిపోవాలని శైలో మొత్తం ఫర్గివ్నెస్ డేని జరుపుకుంటారు. ఆ రోజు శైలో మొత్తం అందరికీ హాలిడే ఉంటుంది. అదే రోజు జూలియట్ నికోల్స్ వారికి దొరికిన రిలెక్ టాయ్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి షరీఫ్ డిపార్ట్మెంట్కి చెందిన డేటాబేస్లో వెతుకుతుంది. కానీ ఆ డేటాబేస్లో ఆ రిలెక్ టాయ్ గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ జూలియట్ నికోల్స్కి దొరకదు. ఇంతలో డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ పోర్టర్ ఇచ్చాడు అనే ఒక నోట్ తీసుకువచ్చి జూలియట్ నికోల్స్కి ఇస్తాడు. ఆ నోట్లో జూలియట్ నికోల్స్ ఇంతకుముందు రీసైకిల్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి హోల్స్టన్ బేకర్ రూమ్ ఖాళీ చేసేటప్పుడు హార్డ్ డ్రైవ్ మరియు ప్రింట్అవుట్ ఏమైనా దొరికాయని అడిగితే దానికి రిప్లైగా ఆ నోట్లో
మాకు ఏమీ దొరకలేదు. ఒకవేళ ఏమైనా తెలిస్తే విషయాన్ని మీకు తెలియజేస్తా అని ఆ నోట్లో ఉంటుంది. ఆ నోట్ని పౌల్ బిల్లింగ్స్కి తెలియకుండా మన జూలియట్ నికోల్స్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంతలో పౌల్ బిల్లింగ్స్ అక్కడ ఉన్న రిలెక్టాయిని చూసి ఇంకా జ్యుడిషియల్ వాళ్ళకి ఎందుకు హ్యాండ్ అవుట్ చేయలేదు అని అడుగుతాడు. ఏదైనా రిలెక్టాయ్ దొరికితే దానిని ప్యాక్ట్ ప్రకారం 12 గంటలలోపు జ్యుడిషియల్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాలి అని గుర్తు చేస్తాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ పౌల్ బిల్లింగ్తో ఇది డిప్యూటీ మాన్స్ మరియు మేయర్లను చంపిన డగ్లస్ ట్రంబుల్ ఇంట్లో దొరికింది. సైలో ప్యాక్ట్ నియమాల ప్రకారం పురాతన వస్తువు ఏదైనా నేరంతో కనెక్ట్ అయి ఉంటే పురాతన వస్తువు మీద దర్యాప్తు చేయొచ్చని సైలో ఫ్యాక్ట్ చెప్పిందని జూలియట్ నికోల్స్ పౌల్ బిల్లింగ్తో అంటుంది. దానికి పౌల్ బిల్లింగ్స్ అలా దర్యాప్తు చేయాలంటే జ్యుడిషియల్ హెడ్ అయిన జడ్జ్ మెడోస్ అనుమతి తప్పనిసరి అని గుర్తు చేస్తాడు. వెంటనే షరీఫ్ జూలియట్ నికోల్స్ మరియు డిప్యూటీ పౌల్ బిల్లింగ్స్ కలిసి పురాతన వస్తువుల మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనుమతి పొందటానికి జడ్జ్ మెడోస్ను కలవడానికి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి వెళ్తారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాక అక్కడ రాబర్ట్ సిమ్స్ జూలియట్ మరియు పౌల్ బిల్లింగ్స్కి వెల్కమ్ చెప్తాడు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు పౌల్ బిల్లింగ్స్ చేతి వణుకుడు సిండ్రోమ్ ఉండటం జూలియట్ నికోల్స్ గమనిస్తుంది, కానీ ఎవరితో చెప్పదు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జడ్జ్ మెడోస్ ఎందుకో ఆందోళనగా భయపడుతూ ఉంటుంది. షరీఫ్ జూలియట్ నికోల్స్ పౌల్ బిల్లింగ్స్ రాగానే జడ్జ్ మెడోస్ వచ్చిన పనేంటో త్వరగా చెప్పండి, హెల్త్ బాగాలేదు, నేను త్వరగా వెళ్ళాలి అని అంటుంది. దాంతో షరీఫ్ జూలియట్ నికోల్స్ డగ్లస్ ట్రంబుల్ ఇంట్లో ఒక పురాతన వస్తువు డిప్యూటీ పౌల్ బిల్లింగ్స్కి దొరికింది, దాని మీద విచారణకు అనుమతి పొందడానికి వచ్చామని చెప్తుంది. జడ్జ్ మెడోస్ ఇది ఆల్రెడీ ముగిసిపోయింది కదా, మళ్ళీ ఎందుకు విచారణ అంటే డగ్లస్ ఇంట్లో పురాతన వస్తువు దొరికింది, అది జూలియట్ జడ్జ్ మెడోస్తో అంటుంది. సిమ్స్ వెంటనే అది డగ్లస్ది కాదు, డేటాబేస్లో చెక్ చేస్తా అని అంటాడు. అప్పుడు జూలియట్ ఆల్రెడీ చెక్ చేశా కానీ ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు అని సిమ్స్తో అంటుంది. అప్పుడు సిమ్స్ మా దగ్గర వేరే పెద్ద డేటాబేస్ ఉంది, దాంట్లో వెతుకుతా అంటాడు. దాంట్లో అన్నీ ఉంటాయి, ఉదాహరణకు నువ్వు పెట్టుకున్న వాచ్ కూడా నీ మెకానికల్ చనిపోయిన కొలీగ్ అయిన జార్జ్ది అని అంటాడు. ఆ వాచ్ నీ దగ్గర ఉంది అంటే నువ్వే అతన్ని చంపి తీసుకొని ఉండొచ్చు అని అనుమానిస్తాడు. అప్పుడు జూలియట్ వెంటనే అది యాక్సిడెంట్ అని, మర్డర్ కాదు అని ప్రీవియస్ షరీఫ్ అయిన హోల్స్టన్ నాకు అర్థమయ్యేలా చెప్పాడని అంటుంది. ఇంకా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి చెందిన మీ సన్నిహితుడైన డగ్లస్ ట్రంబుల్ ఒక హంతకుడే కదా అని అంటుంది. ఈలోగా జడ్జ్ మాట్లాడుతుంటే సిమ్స్ వచ్చి పురాతన వస్తువుల మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి జడ్జ్ మెడోస్ తరపున అనుమతిస్తున్నాను అని సిమ్స్ జూలియట్ నికోల్స్తో అంటాడు. కానీ నువ్వు పురాతన వస్తువుల మీద ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సైలో ప్యాక్ట్ గురించి బాగా తెలిసిన డిప్యూటీ పౌల్ బిల్లింగ్స్ని కూడా తీసుకువెళ్ళు అని అంటాడు. జడ్జ్ మెడోస్ దగ్గర నుంచి అనుమతి పొందిన తర్వాత వారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుండి బయలుదేరుతారు. ఇంతలో పౌల్ బిల్లింగ్స్ ఎక్కడికి వెళ్దామని అంటాడు. షరీఫ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళి 1 గంటలో వచ్చి నన్ను కలుస్తాను అని అంటుంది. వెంటనే రిలెక్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నన్ను కూడా ఉండమన్నాడని రాబర్ట్ సిమ్స్ అన్నాడుగా అని పౌల్ బిల్లింగ్స్ జూలియట్ నికోల్స్తో అంటాడు. అంతేకాదు సిమ్స్ ఇన్ఫార్మర్స్ కూడా మనల్ని ఫాలో చేస్తూ ఉంటారు అని హెచ్చరిస్తాడు. నేను నీ కూడా ఉంటే మంచిది అని అంటాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ పురాతన వస్తువులు అమ్మే ఒక పర్సన్ నాకు రుణపడి ఉన్నాడు అని ప్యాట్రిక్ కెనడీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ప్యాట్రిక్ కెనడీని ఎవరైనా పురాతన వస్తువులు అమ్మేవారు ఎవరైనా తెలుసా అని అడుగుతారు. మొదట ప్యాట్రిక్ కెనడీ తెలియదని చెప్తాడు. తర్వాత జూలియట్ నికోల్స్ మరియు పౌల్ బిల్లింగ్స్ అతన్ని భయపెట్టి రెజీనా జాక్సన్ అనే ఒక పేరును ప్యాట్రిక్ కెనడీ దగ్గర నుంచి సంపాదిస్తారు. వెంటనే డిప్యూటీ పౌల్ బిల్లింగ్స్ మరియు షరీఫ్ జూలియట్ నికోల్స్ కలిసి రెజీనా జాక్సన్ ఇంటికి వెళ్తారు. రెజీనా జాక్సన్ షరీఫ్ జూలియట్ నికోల్స్ చేతికి ఉన్న వాచ్ను చూసి మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు అని అంటుంది. దేని గురించి అని అడిగితే నీ చేతికి ఉన్న వాచ్ గురించి, అది నా బాయ్ ఫ్రెండ్ అయిన జార్జ్ది అని అంటుంది. ఇంతకీ జార్జ్ ఎలా ఉన్నాడు అని రెజీనా షరీఫ్ జూలియట్ నికోల్స్ని అడుగుతుంది. కొన్ని నెలల క్రితం మెట్ల నుండి పడిపోయి చనిపోయాడని చెబుతుంది. రెజీనా
మీ ఇద్దరిలో జార్జ్ ఎవరికైనా తెలుసా లేదా ఆ వాచ్ అనుకోకుండా దొరికిందా అని అడుగుతుంది. జూలియట్ నేను షరీఫ్ కాకముందు మెకానికల్స్లో అతనితో కలిసి పనిచేశానని చెబుతుంది. నేను చివరిసారి జార్జ్ను చూసినప్పుడు నన్ను బాగా యూజ్ చేసుకుని తన ప్రశ్నలు సమాధానాలు కనుక్కోవడానికి మెకానికల్లో వేరే వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి కొత్త వ్యక్తిని వెతుకుతున్నాడు అని రెజీనా జాక్సన్ జూలియట్ నికోల్స్తో చెబుతుంది. పాల్ బిల్లింగ్స్ రెజీనా జాక్సన్ను మీ దగ్గర ఏమైనా పురాతన వస్తువులు ఉన్నాయని అడుగుతాడు. ఇంతకుముందు నా బాయ్ ఫ్రెండ్ కోసం నేను చాలా పురాతన వస్తువులను సేకరించాను, కానీ ఇప్పుడైతే నా దగ్గర ఏమీ లేవు అని రెజీనా జాక్సన్ పాల్ బిల్లింగ్స్తో అంటుంది. రెజీనా జూలియట్ నికోల్స్తో జార్జ్ నన్ను పురాతన వస్తువులను సంపాదించుకోవడానికి వాడుకున్నాడు అని, నువ్వు జార్జ్ను ప్రేమించాడు అంటే ఎలా నమ్మేశావు అని, అతని ప్రశ్నలు ఆన్సర్స్కు నన్ను యూజ్ చేసుకుని ఉంటాడు అని రెజీనా జూలియట్ నికోల్స్తో ఉంటుంది. చివరిగా రెజీనా జూలియట్తో జార్జ్ మాటలు చాలా తీయగా చెప్పి నమ్మిస్తూ ఉంటాడు అని అంటుంది. పాల్ బిల్లింగ్స్కి అప్పుడే అంత అర్థమవుతుంది. జూలియట్ నికోల్స్ అండ్ జార్జ్లు ప్రేమించుకున్నారు అనే సంగతి. దాని గురించి ఆమె షరీఫ్ అయి జార్జ్ మర్డర్ను కనుగొనడానికి ఇక్కడికి వచ్చిందని పాల్ బిల్లింగ్స్ గ్రహిస్తాడు. ఇంతలో అదే సమయంలో రాబర్ట్ సిమ్స్ డగ్లస్ ట్రంబుల్ ఇంట్లో పాల్ బిల్లింగ్స్ దొరికిన రిలీక్ టాయ్ని జ్యుడిషియల్ డేటాబేస్లో సెర్చ్ చేస్తాడు. అప్పుడు ఆ రిలీక్ టాయ్ మెకానికల్లో కంప్యూటర్ సపోర్ట్గా పనిచేసిన జార్జ్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. వెంటనే జ్యుడిషియల్ హెడ్ సెక్యూరిటీ అయిన రాబర్ట్ సిమ్స్, టెంపరరీ మేయర్ అయిన బెర్నార్డ్ షరీఫ్ ఆఫీస్కి వస్తారు. అక్కడ డిప్యూటీ పాల్ బిల్లింగ్స్, టెంపరరీ మేయర్ బెర్నార్డ్, షరీఫ్ జూలియట్ నికోల్స్ మరియు రాబర్ట్ సిమ్స్లు మాత్రమే ఉంటారు. సిమ్స్ జూలియట్తో, మీ సోదాలో దొరికిన రిలీక్ టాయ్ జార్జ్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. అది నీ ఆధ్వర్యంలో జరిగిన సోదాలో జరిగింది. నువ్వే అక్కడ పెట్టి ఉండవచ్చని ఇండైరెక్ట్గా అంటాడు. దానికి జూలియట్ నికోల్స్, దానిని నేను మొదటిసారి చూడటమని, ఇది పాల్ బిల్లింగ్స్కి దొరికింది అని అంటుంది. ఈలోగా పాల్ బిల్లింగ్స్కి భయమేస్తుంది, తను ఎక్కడ ఇరికిస్తుందో అని. వెంటనే జూలియట్ నికోల్స్, జార్జ్ నేను ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నాకు అతను ఈ వాచ్ మాత్రమే ఇచ్చాడు, ఈ రిలీక్ టాయ్ గురించి నాకు ఏమీ తెలియదు అని సిమ్స్తో జూలియట్ నికోల్స్ అంటుంది. ఇంతలో టెంపరరీ మేయర్ మధ్యలో వచ్చి రాబర్ట్ సిమ్స్ను, జార్జ్ ఇల్లు తనిఖీ చేసినప్పుడు డగ్లస్ ట్రంబుల్ మీ బృందంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు అని సిమ్స్ అంటాడు. అలాగైతే ఆ జార్జ్ ఇంటి సోదాలో డగ్లస్ ఆ రిలీక్ టాయ్ని నచ్చి ఎవరికీ తెలియకుండా తీసుకుని ఉండే అవకాశం ఉందా అని సిమ్స్ని అడుగుతాడు. అప్పుడు సిమ్స్ అవకాశం ఉండొచ్చు అని అంటాడు. వెంటనే మేయర్ బెర్నార్డ్ షరీఫ్ జూలియట్ నికోల్స్ను, డగ్లస్ ట్రంబుల్ ఇంట్లో జరిగిన సోదాలో మేయర్ మాన్స్ మరియు డిప్యూటీ మేయర్లను చంపిన ఆధారాలు ఏమైనా దొరికాయని జూలియట్ని అడుగుతాడు. అప్పుడు జూలియట్ ఏమీ దొరకలేదు అని అంటుంది. అప్పుడు టెంపరరీ మేయర్ బెర్నార్డ్, శైలలో ప్రజలంతా ప్రీవియస్ డిప్యూటీ మాన్స్ మరియు మేయర్ రూత్లు ఏదో గుండె వ్యాధి వచ్చి చనిపోయారని నమ్ముతున్నారు. సో శైలం అంతా ప్రశాంతంగా ఉంది. దాన్నే మనం కొనసాగిస్తాం. సో ఇప్పటితో వారిద్దరి కేసు గురించి మనం ఇంకా ఆపేద్దామని బెర్నార్డ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బెర్నార్డ్ సిమ్స్ వెళ్ళిపోయిన తర్వాత షరీఫ్ జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్కి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని అనే విషయాన్ని సిమ్స్కి బెర్నార్డ్కి చెప్పనందుకు జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్కి థ్యాంక్స్ చెప్తుంది. వెంటనే పాల్ బిల్లింగ్స్ షరీఫ్ను, నువ్వు కావాలనే నాకు కనపడాలని ఆ రిలీక్ టాయ్ని అక్కడ పెట్టావా అని అడుగుతాడు. అవును అని అంటుంది. నీ వల్ల ఇప్పుడు నేను దొరికిపోయి ఉంటే జైలుకి వెళ్ళేవాడిని, లేదా శైలం నుండి బయటికి పంపేసేవారు అని జూలియట్ మీద కోపపడతాడు. నాకు పిల్లలు, కుటుంబం ఉంది, ఇలాంటివి చేసేటప్పుడు నాకు ముందుగా చెప్పు, నాతో నిజాయితీగా ఉండు అని పౌల్ బిల్లింగ్ షరీఫ్తో అంటాడు. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తా అని అంటుంది. దాంతో పౌల్, నీకు జార్జ్ లాంటి వాడే కరెక్ట్ అని అంటాడు. వెంటనే జూలియట్ నికోల్స్ కోపం వచ్చి, నీకు చెయ్యవనుకుడు సిండ్రోమ్ ఉంది, ఫ్యాక్ట్ ప్రకారం నువ్వు ఈ డిప్యూటీ పోస్ట్కి అనర్హుడివి, నువ్వు నిజాయితీ గురించి చెప్తున్నావు అని పౌల్ బిల్లింగ్స్ని అడుగుతుంది.
పాల్ బిల్డింగ్స్ మన ఇద్దరం ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. జూలియట్ నికోల్స్ ఇంటికి వెళ్తూ మధ్యలో క్యాఫెటేరియాలో ఉన్న లోకస్ కైల్ని కలుస్తుంది. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది. చాలామంది ఉన్నారు అని అంటాడు. దాంతో వీడు జార్జ్లా అబద్ధాలు చెప్పడం లేదు అని నమ్మి అక్కడి నుండి లోకస్ కైల్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో పాల్ బిల్లింగ్స్ తన ఇంటికి వెళ్ళాక తన భార్యతో తన కొడుక్కి కూడా ఈ సిండ్రోమ్ వస్తుందేమని బాధపడతాడు. అప్పుడు ఆమె పాల్ బిల్లింగ్స్ని ఓదార్చి మీ షరీఫ్ మిమ్మల్ని నమ్ముతుందా అని అడుగుతుంది. ఆమె అంత త్వరగా నమ్మే రకం కాదని అంటాడు. దాంతో ఆమె మీతో పనిచేస్తూ ఉండే కొద్దీ మిమ్మల్ని నమ్ముతుందిలే అని చెబుతుంది. జూలియట్ నికోల్స్ ఇంటికి వెళ్ళాక జార్జ్ తను మోసం చేశాడు అని నిద్రపట్టక మా అత్త వాకర్కు రేడియో ద్వారా కనెక్ట్ అయ్యి జార్జ్ నన్ను మోసం చేశాడు, ఇంకా నాకు ఈ మర్డర్ ఎవరు చేశారో అని తెలుసుకోవాలని లేదు. బ్యాజ్ మరియు షరీఫ్ పదవికి రాజీనామా చేసి మెకానికల్స్కి వచ్చేస్తా అని మా అత్తతో జూలియట్ నికోల్స్ అంటుంది. అలా మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేసి రాకు, ఎవరు చేశారో కనిపెట్టు అని మా అత్త జూలియట్ను మోటివేట్ చేస్తుంది. వెంటనే జూలియట్ నికోల్స్ రెజీనా జాక్సన్ ఇంటికి వెళ్ళి నువ్వే కదా జార్జ్ దగ్గర హార్డ్ డ్రైవ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ జ్యుడిషియల్ వాళ్ళకి ఇచ్చి జార్జ్ మరణానికి కారణమయ్యావని అడుగుతుంది. దానికి రెజీనా జార్జ్ హార్డ్ డ్రైవ్ జ్యుడిషియల్ వాళ్ళు ఇవ్వనందుకే చంపేసి ఉంటారని అంటుంది. జ్యుడిషియల్ వాళ్ళకి జార్జ్ను నువ్వే పట్టించి ఉంటావని జూలియట్ రెజీనా జాక్సన్ అడుగుతుంది. దానికి రెజీనా జాక్సన్ నా దగ్గరికి జ్యుడిషియల్ వాళ్ళు సిమ్స్ వచ్చి క్వశ్చన్స్ అడిగేవారు, అవి చాలా తేలిగ్గా ఉండేవి, వారికి నేను సమాధానం ఈజీగా చెప్పేదాన్ని, కానీ నేను ఎప్పుడూ జార్జ్ గురించి జ్యుడిషియల్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అంటుంది. కానీ రాత్రి వేళలో ఒకడు వచ్చేవాడు, వాడి ముఖం కనపడకుండా జాగ్రత్త పడేవాడు, వాడికి మొత్తం తెలుసు, నేను రోజు ఈ గదిలో ఎవరితో మాట్లాడుతున్నా ప్రతిదీ వాడు ఎలా చెప్పేవాడు. నాకు ఆశ్చర్యం వేసేది. అన్నీ క్లోజ్ చేసినా సరే నా మాటలు వాడికి ఎలా వినపడుతున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాడు నన్ను బాగా భయపెట్టాడు, మా ఫ్యామిలీలో వారిని చంపేస్తా అని బెదిరించాడు. అప్పుడు నేను భయపడి జార్జ్ పేరు హార్డ్ డ్రైవ్ గురించి చెప్పాని రెజీనా జాక్సన్ జూలియట్తో అంటుంది. మొదట నా దగ్గర హార్డ్ డ్రైవ్ జార్జ్కి ఇవ్వలేదు, దాని గురించి జార్జ్ తన ఫ్యామిలీ తరతరాలుగా దాచుకుంటూ వస్తున్న ఒక పురాతన వస్తువును ఇచ్చాకే నేను హార్డ్ డ్రైవ్ని జార్జ్కు ఇచ్చాను అని రెజీనా జాక్సన్ జూలియట్ నికోల్స్తో అంటుంది. ఇంతకు జార్జ్ ఇచ్చిన ఆ పురాతన వస్తువు ఏంటి అని అడిగితే రెజీనా దాన్ని డోర్మేట్లో సీక్రెట్గా దాచా అని తీసి దానిని జూలియట్ నికోల్స్కి ఇస్తుంది. ఇంతకు దీంట్లో ఏమి ఉంది, ఎప్పటిది అని జూలియట్ నికోల్స్ రెజీనా జాక్సన్ అడుగుతుంది. ఇది సైలో కట్టడం కన్నా ముందుది, దీనిలో ప్రతిదీ ఉంటుంది, దీనిని చదివేటప్పుడు పైకి చదవకు, ఒకవేళ వారి తెలిస్తే నన్ను చంపేస్తారు అని రెజీనా జాక్సన్ జూలియట్ని హెచ్చరిస్తుంది. రెజీనా జాక్సన్ విన్నాక ఇప్పటి వరకు ఇవన్నీ సిమ్సే చేస్తున్నాడు అని అనుకుంటుంది, కానీ సిమ్స్ కాకుండా వేరే వెనక ఎవడో ఒకడు ఉన్నాడు అని డౌట్ వస్తుంది. షరీఫ్ జూలియట్ నికోల్స్ తన రూమ్కి వెళ్ళాక రెజీనా జాక్సన్ ఇచ్చిన వస్తువు అది ఒక బుక్. దానిని ఓపెన్ చేసి చూస్తే దానిలో ఉన్న విషయాలను చూసి జూలియట్ నికోల్స్ ఆశ్చర్యపోతుంది. ఆ బుక్లో సైలో బయట ప్రపంచం ఎలా ఉండేది అనే పిక్చర్స్ ఉంటాయి. సముద్రాలు, బీచెస్, ఆకాశంలో నక్షత్రాలు, అడవులు, పచ్చదనం, అన్ని పిక్చర్స్ ఆ బుక్లో షరీఫ్ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇందులో జెనిటర్స్ రూమ్ లోపల ఏమి ఉంటుందో సిమ్స్ తప్ప మిగిలిన వారికి ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ జెనిటర్ రూమ్లో ఒక టీం ఉంటుంది. ఆ టీం సైలోలో ఉన్న అనుమానంగా ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడ నుండి టీవీ స్క్రీన్స్లో మానిటర్ చేస్తూ ఉంటారు. అలా మానిటర్ చేసేటప్పుడు షరీఫ్ జూలియట్ నికోల్స్ ఆ బుక్ని చదవటం మానిటర్ స్క్రీన్లో నుండి చూస్తారు. అది వెంటనే ఆ విషయాన్ని రాబర్ట్ సిమ్స్కి చెబుతాడు. ఈ బుక్లో ఉన్న విషయాలు తెలిసిన తర్వాత జూలియట్ నికోల్స్ ఏం చేయబోతుంది? బుక్ చూస్తుంది అన్న విషయం తెలిసిన రాబర్ట్ సిమ్స్ జూలియట్ని ఏం చేయబోతాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ అండ్ వాచ్.
నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.